హాయ్ అండి. నమస్తే. నేను మీ సిరి. ఈరోజు మీకు నేను ఏం చూపించబోతున్నానంటే, కాకినాడ బీచ్ చూపించబోతున్నానండి. చూసారు కదా! బీచ్ వ్యూ అంతా ఎలా ఉంది. ఈ బీచ్ మీలో ఇప్పుడు వీడియో చూసేవాళ్ళు ఎంతమంది చూసారో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి మర్చిపోకండి. మొత్తం బీచ్‌కి వెళ్ళాలంటే మనం చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అవుతాం కదా! అక్కడ వాటర్ ఉంటాయి. ఆడుకోవచ్చు. అలలొస్తాయి. ఇంకా ఫుల్‌గా ఆడుకోవచ్చు బాగా అని చెప్పి చాలామంది చాలా ఎంజాయ్ చేద్దామని చెప్పి ఫీల్ అవుతా ఉంటారు. అలా ఎంతమంది ఫీల్ అవుతారు? అంతేకాకుండా కొంతమందికి బీచ్‌లో కూర్చొని బజ్జీలు తినాలని ఉంటది. ఐస్ క్రీమ్ తినాలని ఉంటది. ఇలా మరమరాలు మిక్చర్ తినాలని ఉంటది. రకరకాలుగా కోరికలుంటాయి కదండీ! అలా మీకు ఎవరెవరికి ఏమేం టేస్ట్‌లున్నాయో కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి. చూసారు కదా! మొత్తం బీచ్ లోపలికి నడాలంటే ఆ ఇసుకంతా దాటుకొని వెళ్ళాలి. ఎళ్ళేటప్పుడు చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అవుతాం. వెళ్దాం, ఆడుకుందాం, ఆడుకుందాం అని. మళ్ళీ వచ్చేసరికి ఆ ఇసుక, మట్టి అయ్యయ్యో! అయ్యయ్యో! అనుకుంటాం. అనవసరంగా దిగామని అనుకుంటాం. నేనైతే అలా అనుకుంటాను. మీరు కూడా అలాగే అనుకుంటారని అనుకుంటున్నాను. అలాగే కొంతమందికి బీచ్‌కి రావడానికి ఫ్రెండ్స్‌తో రావాలని ఉంటది. కొంతమందికి ఫ్యామిలీతో రావాలని ఉంటది. కొంతమందికి ఫుల్‌గా ఒక్కళ్ళే సింగిల్‌గా వచ్చి కూర్చొని కొంతసేపు ఎంజాయ్ చేసి వెళ్దామని ఉంటది. కదండీ! రకరకాలుగా ఉంటది. బీచ్ అంటేనే మనకి రకరకాలుగా ఆలోచనలొస్తుంటాయి. ఈ బీచ్‌కి వచ్చామంటే మనం ఒక్కళ్ళమే కాదండి. ఏజ్‌తో తేడా ఉండదు. పెద్ద నుండి చిన్న వరకు అందరూ కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. అంతే కదా! మీరు కూడా చూస్తూ ఉంటారు గదా! బీచ్‌లకి వెళ్ళినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తుంటారని. మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు బీచ్‌లో. బీచ్ మొత్తం చూడడానికి వ్యూ అంతా ఇలా ఉందండి. అక్కడక్కడ ఐస్ క్రీమ్ బండ్లు, అక్కడక్కడ ఈ బజ్జీ బండ్లు, ఫుల్లుగా రష్‌గా చాలా బావుంది బీచ్ అంతా. బీచ్ శాండిల్ కూడా చూసారు కదా! ఇలా కొంచెం తడిగా, కొంచెం పొడిగా ఉంది. ఎలా ఉన్నా మనం అదంతా పట్టించుకోము. మనం ఫుల్‌గా ఎంజాయ్ చేయాలి అంతే కదా! అంతే కాదండి. బీచ్ పక్కనే మనం రోడ్డు మీద నుండి వెళ్తుంటే పక్కన బీచ్ ఉంటే అబ్బబ్బా! అది కూడా చూడడానికి చాలా బావుంటది. అది కూడా చూసి ఎంజాయ్ చేద్దాం. చూడండి కాకినాడ బీచ్ అయితే రోడ్డు పక్క నుండి వెళ్తుంటే మనతో పాటు బీచ్ కూడా వచ్చినట్టు ఉంటది. ఇదంతా కూడా సేమ్. అందరూ చూస్తూ ఉండండి కంటిన్యూయస్‌గా అంతే కాదండి. నా వీడియో మీరు ఫస్ట్ టైమ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకు అంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయాలి. అందరూ ప్రెస్ చేయండి. చూసారు కదా! మనం సముద్రం పక్క నుండి వెళ్తుంటే పాటు సముద్రం కూడా వచ్చినట్టుంది. చాలా బావుంది. ఇలా మధ్యలో ఆగి ఫోటోస్ అవి తీసుకుంటున్నారు. అందరూ చూడడానికైతే చాలా బావుంది. సముద్రం కూడా చూసారు కదా! అలలు ఎంత వస్తున్నాయో.
అక్కడ బీచ్‌లో డిస్టర్బెన్స్‌గా ఉంది. మనకి సింగిల్‌గా మనం ఎంజాయ్ చేయాలి ఎవరు లేకుండా అనుకున్న వాళ్ళు ఇలా వచ్చి ఇక్కడ కూర్చుంటారు ఈ రోడ్ల మీద. ఇది అయితే చాలా బావుంది. ఒక పక్కన రోడ్డు, ఇంకొక పక్కన బీచు, ఇంకొక పక్కన పొలాలు, పొలాల మధ్యలో నుండి ఒక పక్క బీచు, ఒక పక్క పొలాలు వెళ్తుంటే అయితే చాలా బావుంది. ఇలా మీరు కూడా ఎంతమంది వెళ్లారో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి మర్చిపోకండి. ఇదంతా బోట్లు తయారు చేయడం అది ఉంది. కొంచెం ముందుకొస్తే. ఇవన్నీ చూసారా? అవన్నీ కూడా బోట్లే. కొత్తగా బోట్లు తయారు చేస్తారన్నమాట. బీచ్ దగ్గర కదండీ! మాక్సిమం అందరికీ తెలిసిందే. నా వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.